హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత అగ్నిసాక్షి 28వ భాగాన్ని వినేద్దాం. రే ఎక్కడికి రా ఇంకా అని అడుగుతాడు సంతోష్. ఆగురా, అన్నీ నీకు తొందరే. మా ఇంటికి వెళ్ళాలంటే కొంచెం నడవాలి. కొంచెం కాదు చాలా అని చెప్పచ్చుగా. రే రాత్రి అవుతుందిరా. అబ్బా ఏంట్రా నీ బాధ? అక్కడ చూడు సౌమ్య నడుస్తూ ఉంది. వెళ్ళి తనతో ఉంటే నీకు రాత్రి కాదు పట్టపగలు కనిపిస్తుంది. పో రే వెళ్ళురా, వెళ్ళి అక్కడ మాట్లాడు. ఎప్పుడు కోతి పిల్లల నన్ను అతుక్కొని ఉంటావు అన్నాడు మహి. ఎలారా, తను నన్ను చూస్తేనే ఉండు. ఉమా ఏంటి మహి? ఇంక వెళ్ళు మాట్లాడు. ఉమా నీకు ఏం ఇబ్బంది లేదు కదా, అంతా బాగుంది కదా? ఉమా నీకు తెలుసా, ఈ ఊరంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. కానీ నాన్నకు అసలు ఇష్టం ఉండదు ఈ ఊరు. అందుకే ఇక్కడ మేము ఉన్న ఇల్లు అమ్మాలని అన్నా కూడా అమ్మకుండా అలాగే ఉంచాం. ఇప్పుడు నీతో ఆ ఇంట్లో స్పెండ్ చేస్తున్నా చాలా హ్యాపీగా ఉంది నాకు. నీలో ఎంత మార్పు వచ్చింది మహి అని అనుకుంటూ ఉంది ఉమా. రే మీ పెళ్ళయింది కదా, మనం మన కులదైవం గుడికి వెళ్ళాలి. రెడీ అవ్వు. ఏంటమ్మా ఇంత పొద్దున్నే? రెడీ అవ్వు, వెళ్ళాలి. సరే. ఇదేంటి ఇంటికి వచ్చి ఇంతసేపు అయింది, ఇంకా లోపలికి రాలేదు? ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చాను, కానీ ఎంత రాత్రి అవుతున్నా నాకు కనపడలేదు. గదిలోకి రాలేదే? డిన్నర్లో భోజనం కూడా వడ్డించలేదు. అమ్మో, ఉదయం నుండి అత్తయ్య పూజ అవి ఇవని నన్ను మహి పక్కనే ఉండేటట్టు చేశారు. కారులో కూడా మహి పక్కన కూర్చున్నాను. తను నేను కూర్చున్నంతసేపు అసహ్యంతో కోపంతో చూసే ఆ చూపులు, ఇంకా తనకు ఒంటరిగా ఎదురుపడే ధైర్యమే నాకు రావడం లేదు. సాయంత్రం నుండి పని సాకుతో తప్పించుకున్నా, కానీ ఇప్పుడు రాత్రి ఖచ్చితంగా రూమ్లోకి వెళ్ళాలి. ఇక్కడే ఉంటే ఇంట్లో వాళ్ళకి అనుమానం. పైగా అమ్మా నాన్న కూడా ఉన్నారు. ఎలా? ఇది రాదు నాకు తెలుసు. ఉమా పాలు ఇంకా ఇవ్వలేదే? ఉమా ఏంటి అబ్బాయి పిలుస్తున్నాడు, వెళ్ళువే. అమ్మా వెళ్తున్నాను. అమ్మో నాకు చాలా భయంగా ఉంది. మహి లోపలికి రా. ఉమా గైది బయట పిలుస్తున్నావేంటి? అంటే ఆయన మారారా? బాగానే మాట్లాడుతున్నారు. మహి పాలు. అవును, ఇప్పుడు అవే కావాలి నాకు. పాలు బాగా వేడిగా ఉన్నాయా? మహి పాలు వేడిగానే ఉన్నాయి, తీసుకోండి. నిన్ను అమ్మా మహి ఎలా ఉంది నీకు? మంటగా ఉంది కదా, బాగా అరు. అప్పుడే బయట ఉన్న వాళ్ళు లోపలికి వస్తారు. అప్పుడు నీ ముఖం చూస్తారు, వాళ్ళకి అర్థమవుతుంది. మహి ఏంటి మరి, కావాలనే ప్లాన్ చేసి పొద్దున్నుండి నా పక్కనే ఉన్నావు కదా, నీకు సిగ్గుగా లేదా? నువ్వు నా పక్కన ఒక్క నిమిషం ఉంటేనే తట్టుకోలేను, అలాంటిది ఛీ ఒక రోజంతా ఉండేలా చేసావు. నా జీవితంలో అది దురదృష్ట సంఘటన ఇదే అవుతుంది. చిచి, ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకా నిన్ను కూడా. ప్లాన్తో ఇలా చేయడానికి నీకు సిగ్గుండాలి. ఏ జన్మనిది? వద్దు అన్నవాడిని పెళ్లి చేసుకుని ఇష్టం లేదన్న వాడితో ఛీ. అలా ఉమా గతాన్ని తలుచుకుంటూ ఉంది. ఉమా అని పిలిచాడు మహి. ఏంటి ఆలోచిస్తున్నావు? సైలెంట్గా వస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? నా ప్రేమ గురించేనా ఏంటి ఉమా, నువ్వు కోపంలో కూడా చాలా ముద్దుగా ఉంటావు తెలుసా, చాలా అందంగా కూడా ఉంటావు. ఒక రోజంతా నాతో ఉంటేనే నన్ను అసహించుకొని నా ముఖం మీద వేడి పాలు పోసిన ఆ మహిని కోపంగా చూస్తూ ఉంది ఉమా. మహి చాలా ఆనందంగా చూస్తూ ఉన్నాడు ఉమని. ఎలా మొదలు పెట్టాలబ్బా? ఏంట్రా సంతోష్, తనతో మాట్లాడాలంటే ఎందుకురా అంత కంగారు ఉంది నీకు? సో నోరు రావడం లేదేంటి? అబ్బా నేనే చెప్పేస్తా. సంతోష్ గారు. ఏంటండి? అంటే అది మీతో ఏంటి తను అంతలా ఇబ్బంది పడుతుంది? కొంపదీసి నాలా తను కూడా ఏంటండి ఏదో చెప్పాలనుకుంటున్నారు? అవును. ఏంటండి అది ఏంటంటే చెప్పండి. సారీ అండి. సారీనా? అవును. దేనికి? అది ఇందాక బస్సులో, అంటే మీ భుజం మీద నేను కావాలని నిద్రపోలేదు, పొరపాటున. అంటే నేను ఎక్కువగా నిద్రపోతా జర్నీలో, అందుకే పక్కన మీరున్నారని తెలియకుండానే అలా. మీరు ఏమనుకోకండి. అయ్యో పర్వాలేదండి. వన్స్ అగైన్ సారీ అండి అన్నది. ఏంటి సౌమ్య నువ్వు? నీతో జీవితం పంచుకోవాలని నేను ఆలోచిస్తూ ఉంటే నువ్వేమో పరాయి వాళ్ళ ఇలా కంగారు పడుతూ నన్ను దూరం చేస్తున్నావు. నన్ను యాక్సెప్ట్ చేస్తావో లేదో అని భయంగా ఉంది నాకు. ఎలా మాట్లాడాలి నీతో? ఒకవేళ మాట్లాడితే ఒప్పుకుంటావా? చెప్పేస్తే ఆ తర్వాత చూద్దాం. సౌమ్య. అమ్మో వద్దులే. రే సంతోష్, అదిగో మా ఇల్లు వచ్చింది, అదిగో అదే, పదండి అన్నాడు మహి. చాలా బాగుందిరా, మధ్యలో ఇల్లు, చుట్టూ స్థలం. అబ్బా చాలా బాగుంది. అవునరా, అక్కడే నేను బాగా ఆడుకునేవాడిని. అదిగో నా చిన్ననాటి ఫ్రెండ్ కూడా ఉన్నాడు. మహి ఎలా ఉన్నావు? బాగున్నాను రఘు, నువ్వెలా ఉన్నావు? తను నా భార్య లతరా? ఓ ఈవిడ నా భార్య ఉమా. ఇంకా
తెలుసులే, వీళ్ళిద్దరేమో కాబోయే భార్యాభర్తలు చెప్పావుగా ఫోన్లో. సౌమ్య సంతోష్ ఇద్దరు ఏంటి మేము భార్యాభర్తలమా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. రఘు అది వీళ్ళు చూడు మహి, ఊరు పద్ధతులు తెలుసు కదా, నీకు నిశ్చితార్థం అయితేనే ఇలా వస్తారా అని తప్పుగా అనుకుంటారు. మన ఊరి వాళ్ళు కాబట్టి అలా చెప్పకు సరేనా. అన్నయ్య ఏంటిదంతా అంటే సౌమ్య రఘుకి రాకీ శామ్ గురించి చెప్పా, అందుకు మిమ్మల్ని రాకీ శామ్ అనుకుంటున్నాడు. ఎంత అనుకుంటే అలా తప్పుగా అనుకుంటారా? ముందు వెనుక తెలుసుకోకుండా ఉండండి, నేను చెబుతాను. ఏంట్రా గుసగుసలు, మాకు కూడా చెప్పొచ్చు కదా, అయినా ఇప్పటికే ఆలస్యమైంది, లోపలికి పదండి అన్నాడు రఘు. సౌమ్య మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు లోపలికి వెళ్దాం పదా. రే ఏంట్రా, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? అన్నీ నువ్వు చెప్పినట్టే చేశాలేరా. ఉమా అక్కడే ఆగు, అప్పుడే లోపలికి వెళ్ళకు అన్నాడు మహి. ఏంటి మహి, ఎందుకు? ఉండు, ముందు నువ్వు ఇలా రా. ఎక్కడికి? ముందురా, ఇక్కడ నిలబడు. ఏంటి మహి? లత త్వరగా తీసుకురా అన్నాడు మహి. అన్నా వస్తున్నాను. ఇవెందుకు? ఉమా మన పెళ్లిలో నువ్వు మొదటిసారి మా ఇంట్లో అడుగు పెట్టినప్పుడే నా వల్లే నువ్వు పద్ధతి లేదో మొహమాటంగా చేసి ఇంట్లోకి అడుగు పెట్టావు కదా, అందుకే ఇప్పుడు నా లవ్ జర్నీలో మొదటిసారి ఇద్దరం కలిసి ఇంట్లో అడుగు పెడదాం అని ఇలా ప్లాన్ చేశా. మనం మొదటిగా కలిసి ఇంట్లోకి పెట్టిన అడుగు జ్ఞాపకంగా నిలవాలని ఇలా చేశా. మనం మొదటి అడుగు కలిసి ఈ పేపర్ పైన వేద్దాం, ఇది ఎప్పటికీ మనకు ఒక మొదటి జ్ఞాపకంగా ఉండిపోతుంది. ఏంటి మహి ఇదంతా అసలు? ఉమా ఏంటి నువ్వు, ముందు అన్నయ్య చెప్పినట్టు చెయ్యి, కాలు పెట్టు, ఏం ఆలోచిస్తున్నావు అన్నది సౌమ్య. అవును సిస్టర్, తొందరగా మేము ముచ్చట్లు అయిపోతే అసలే నాకు ఆకలిగా ఉంది. అమ్మయ్య థ్యాంక్స్, ఉమా ఒప్పుకుంది. దీన్ని ఫ్రేమ్ చేయాలి, జీవితాంతం ఇది మాకు స్వీట్ మెమరీగా ఉండిపోతుంది. అలా అందరూ ఫ్రెష్ అయ్యి అప్పటికే రఘు లతలు భోజనం రెడీ చేయడంతో అందరూ కలిసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సంతోషంగా భోజనం చేసి ఆరు బయట నిద్రపోవడానికి మంచాలు వేసుకున్నారు. బయట ఆకాశాన్ని చూస్తూ రోజంతా ఉమాతో ఉండడం, ఉమాతో జరిగినవన్నీ తలుచుకుంటూ తనకి కొద్ది దూరంలో మరొక మంచంపై ఆకాశాన్ని చూస్తున్న ఉమాని చూస్తూ మురిసిపోతున్నాడు మహి. మరోపక్క ఉమా ఏంటి మహి నిజంగానే మారిపోయాడా లేక అని అనుకుంటూ పెళ్ళి మొదటిసారి ఇంటికి వెళ్ళడానికి పెళ్లి మండపం నుండి కారులో బయలుదేరినప్పటి సంఘటన ఒక్కసారిగా ఉమా కళ్ళలో మెదులుతూ ఉంది. ఏంటి నా పక్కన నువ్వు బాగానే కూర్చున్నావు? చూడు, ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కోడల చేత చేసే అన్ని తంతులు నువ్వు అస్సలు చేయకూడదు. ఒకవేళ చేసావనుకో ఆ క్షణమే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతా. నువ్వు నా భార్య స్థానంలో కోడల స్థానంలో అన్నీ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటే ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. అవన్నీ నేను చూడలేను. నా జీవితాన్ని నాకు కాకుండా చేసావు నువ్వు. కానీ మహి ఏంటి? అదే మహేశ్వర్ గారు, నేను ఎలా? అవును నువ్వే ఇంతవరకు చేసావు కదా, ఇది కూడా చెయ్యి. కానీ నేను చూడు, నాతో ఎక్కువగా మాట్లాడుకు, నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఏంటి నా ఎలా నేను ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగానే ఇల్లు రావడం, అందరూ దిగడం, పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని కారులో ఉంచి బయట అందరూ అన్నీ సిద్ధం చేస్తున్నారు. చూడు అన్నీ రెడీ చేస్తున్నారు, కానీ నువ్వు అవి ఏమీ చేయకూడదు, అర్థమైందా? నేను ఎలా అండి, అందరూ బంధువులు ఉన్నారు, నేను ఇప్పుడు ఏం చేయాలి అసలు అర్థం కాలేదు నాకు. దేవుడా ఏంటి, ఎంతో సంతోషంగా ఉండవలసిన సమయం, కానీ నేను ఇలా. అమ్మా ఉమా దిగమ్మా. అత్తయ్యకి చెబితే వద్దు, కానీ ఎలా ఆపాలి అనుకుంటూ నిలబడగానే దిష్టి తీశారు ఇద్దరికి. ఏంటి నువ్వు సైలెంట్గా ఉన్నావు? అన్నీ పాటిస్తే మాత్రం నేను వెళ్ళిపోతా. ఇప్పుడు నేను ఎలా వద్దని చెప్పాలి అనుకుంటూ ఉండగానే అమ్మా ఉమా ఈ బియ్యం కాలుతో తన్ను, ఇంకా వీటిలో అడుగుపెట్టి నడుచుకుంటూ లోపలికి రా, నీ అడుగులు బాగా పడాలి, మహాలక్ష్మిలా మా ఇంట్లోకి రా తల్లి. అయ్యో నేను. అమ్మా ఉమా ఏమైంది? అమ్మాయికి కళ్ళు తిరిగినట్టున్నాయి, కాస్త నీళ్ళు ఇవ్వండి. రే మహి నువ్వు అమ్మాయిని ఎత్తుకుని లోపలికి రా తొందరగా. ఏంటి నేను ఎత్తుకోవాలా? నా వల్ల కాదు. అదేంట్రా, ఇంటి కోడలు ఆచారాలు చేయకుండా లోపలికి రాకూడదు. ఉమా ఏమో నీరసంగా, చూడు తనకు కళ్ళు తిరుగుతున్నాయి, చూడు ఎలా ఉందో. అందుకే. అమ్మో ఇదేంటి మొదటికే మోసం వచ్చేలా ఉంది అనుకుంటూ, ఇదిగో చూడు అవన్నీ ఎలాగోలా వీళ్ళకి చెప్పి నువ్వే పూర్తి చేయి. నిన్ను ఎత్తుకోవడం కంటే ఇవన్నీ చూడడం బెటరే, కానీ ఇవన్నీ చేస్తున్నావు. కానీ ఓ సంతోషపడకు, నా దృష్టిలో నువ్వు ఎప్పటికీ నా జీవితపు భద్రశత్రువు, అర్థమైందా? ఏంట్రా నీ పెళ్ళాంతో ఆ గుసగుసలు? మళ్ళీ ఏం మాట్లాడుకుందో కానీ ముందు ఆ తంతులు జరగనివ్వు. తను చేస్తుందిలే, నువ్వు చెయ్యి. ఉమా అనుకుంటూ మనసులో బాధగా ఉన్న పైకి మాత్రం నవ్వుతూ అన్ని తందులు పూర్తి చేస్తూ లోపలికి వెళ్ళింది. అలా తన గతంలో నుంచి బయటకు వచ్చింది. ఉమా ఏమైంది ఆ కన్నీళ్ళు? ఏం లేదే, కొన్ని తలుచుకుంటే చెప్పలేనంత సంతోషంగా, మరికొన్ని మాత్రం బాధగా ఉంటాయి. ఉమా ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు?
సౌమ్య, మనం ఎంత ఎక్కువగా ప్రేమించినా అదే ప్రేమ ఎదుటి వారికి లేకపోతే అదే ప్రేమ మనకి చాలా నరకంగా ఉంటుంది. అన్నయ్యనా మారాడు అంటావా? కానీ నీకు తెలియదు సౌమ్య, ఆ రోజు తన ఫ్రెండ్ రిసెప్షన్కి వెళ్ళాం కదా, అప్పుడు ప్రియతో మహి ఏం చెప్తున్నాడంటే, తనతో నేను మారిపోయినట్టు ఉంటేనే ముందు ముందు మనకు ఎటువంటి సమస్య కాకుండా ఉంటుంది, అందుకే తనతో మారినట్టు ఉన్నానని చెప్పడం నేను నా కళ్ళారా చెవులారా విన్నాను. అప్పటి నుండే మహిలో చాలా చేంజ్ వచ్చింది. అందుకే ఇప్పుడు తను నటిస్తున్నాడా లేక నిజంగానే అసలు అర్థం కావడం లేదు నాకు. తన నాతో ముందులా ఉన్నా అంత బాధ ఉండేది కాదేమో. ఇప్పుడు తను అలా ఉంటే ఎందుకో తెలియని భయం నాలో మొదలైంది. ఒకవేళ మహికి దగ్గరయ్యాక తను దూరం అయిపోతే నేను అసలు తట్టుకోలేను. అందుకే తనంటే నా చచ్చేంత ప్రేమ ఉన్నా అది చూపించలేక నాలో నేనే బాధ పెడుతూ ఇలా ఉన్నాను. కానీ నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఉమా, ఎందుకు అలా అనుకుంటావు నువ్వు? వదిలే, అది సరే కానీ ఎందుకా వీళ్ళు నన్ను ఆ జెండాకరని హో అందుకా ఊరుకోవే, ఎవరో అనంత మాత్రాన్ని నిజమవుతుందా చెప్పు. అయినా ఉమా, నాకెందుకో ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. సౌమ్య ప్లీజ్, నువ్వు లేకపోతే నాకు ఏం బాగుండదు. అవునా ఉమా అనుకుంటూ ఇద్దరు చక్కలి గింతలు పెట్టుకుంటూ నవ్వుతూ ఉన్నారు. అలా కబుర్లతో, ఊహలతో, జ్ఞాపకాలతో, ఆలోచనలతో మనసు అటు ఇటు తూలుతూ చివరికి నిద్రలోకి జారుకున్నారు అందరూ. అక్కడ పల్లెటూరు కాబట్టి ఉదయాన్నే అందరూ నిద్రలేచి తమ పనుల్లో మునిగిపోయి అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు. ఉదయం కాబట్టి పక్షుల కిలకిల రావాలతో పైరుగాళ్ళు అలా అలా తాకుతూ ఉదయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మహి వాళ్ళు మాత్రం నిద్రలేవకుండా ముసుగు తన్ని నిద్రపోతున్నారు. ఉమా నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉండగానే మహి కూడా అక్కడికి వచ్చాడు. ఉమా, నువ్వు అచ్చం అమ్మలాగే లేచి ఈ పనులు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది, అది ఈ ఇంట్లో. ఇవేమీ కొత్త కాదు మహి, నాకు 9 నెలల నుండి ఇవే చేస్తున్నాను ప్రతి ఉదయం. బహుశా నువ్వు చూడడం ఇదే కదా, అందుకే నీకు కొత్తగా ఉంది. ఛీ, నా గోతులో నేనే పడినట్టుంది. ఎందుకురా నీకు అవసరమా ఇదంతా? టాపిక్ డైవర్ట్ చేయాలి. ఉమా, ఈరోజు గుడికి వెళ్ళాలి, నువ్వు త్వరగా రెడీ అవ్వు. కానీ మనకి టిఫిన్. నువ్వు భయపడకు, నువ్వు స్నానానికి పదా ముందు. ఈలోపు నేను వీధిలోకి వెళ్ళి సుబ్బయ్య మామ కొట్లో టిఫిన్కి కావాల్సినవన్నీ తెస్తా. ఏంటి, సుబ్బయ్య మామనా? అవును, మేము చిన్నప్పుడు అలాగే పిలిచేవాళ్ళం. వెళ్ళి త్వరగా స్నానం చేయి. అక్కడ బోరింగ్ ఉంది కదా, అందులో వాటర్ వస్తున్నాయి. నీకోసం వాటర్ అరేంజ్ చేస్తా. వెళ్ళు త్వరగా. ఏంటో మహి చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు. ఈ మార్పు కూడా నాకు చాలా నచ్చింది అనుకుంటూ స్నానానికి వెళ్ళి వచ్చేలోపే, ఏంటి ఈ కొత్త చీర ఎవరు పెట్టారు? సౌమ్యనా అనుకుంటూ చూడుగానే, ఉమా, దిస్ ఈజ్ ఫార్ యూ మై డియర్ లవ్లీ వైఫ్. మహి పెట్టాడా ఇది ఇక్కడ అని అనుకుంటూ ఆ చీర ఎక్కడో చూశానే అనుకుంటూ గుర్తు చేసుకుంటుంది. రే, కొత్తగా పెళ్ళయింది, సరదాగా అలా బయటికి వెళ్ళి తిరిగి రండిరా. చూడమ్మా, నీకోసం మాత్రమే పెళ్లి చేసుకున్నా, నా కోసం కాదు, అర్థమైందా? నీకోసం చేసుకున్నా కాబట్టి నీకు కోడలు. అలా చూస్తే నువ్వే తనతో కలిసి బయట అంతా తిరిగి రండి. ఇంకా బయట వాళ్ళకు కూడా బాగా గొప్పలు చెప్పుకోపు, నీకు చాలా బాగుంటుంది. నాకు మాత్రం అలాంటివన్నీ చెప్పకు. రే మహి, ఏంట్రా ఆ మాటలు? మరీ అంత గట్టిగా అరుస్తున్నావు. ఆ అమ్మాయి వింటే ఎంత బాధపడుతుంది చెప్పు. తను పక్క రూమ్లోనే ఉంది. బాధన తనక? పిచ్చమ్మ, తనకు అలాంటివే ఉండవు. కానీ వెళ్ళు, నాకు పని ఉంది. రే, నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే ఇదిగో ఇదే నీతో మాటికి ఇలా కోపడుతూ ఆర్డర్ వేస్తావు. ఎక్కడికి వెళ్ళాలి అది కూడా నువ్వే చెప్పు. అదా, షాపింగ్ వెళ్ళి అమ్మాయికి చీర తీసుకో. నువ్వు ఒకటి కూడా ఇవ్వలేదు. పద తనకి తీసివ్వు. నీ చీరనా? నేనా? మా ప్లీజ్ వెళ్ళి రెడీ అవ్వు పద. అలా ఇద్దరు రెడీ అయ్యి షాపింగ్కి వెళ్ళారు. ఉమా చీరలు చూస్తూ ఉంది ఇంతలో. అయినా తన కోసం ఏంటి నేను ఇలా ఎంతసేపు చూస్తుందో ఒక చీర తీసుకోవడానికి. ఏంటి ఇంతసేపు? చూస్తున్నానండి, ఇదిగోండి ఈ చీర చూపించండి. అదే ఆ చీర ప్యాక్ చేయండి. మహి నా కోసం సెలెక్ట్ చేస్తారనుకుంటా. ఇంకా నేను ఎందుకు సెలెక్ట్ చేయాలి? మహి వెళ్దామా? ఏంటి ఇది చీర తీసుకోకుండా? అయినా నాకెందుకు? చూడు, నేను షర్ట్ తీసుకోవాలి. పర్వాలేదు, నేను వస్తాను పదండి. ఇది బాగుంటుంది ఆయనకి అనుకుంటూ ఉమా, మహి ఇది చూడండి చాలా బాగుంటుంది మీకు. ఇంకా ఈ జీన్స్ సూపర్ కాంబినేషన్. ఎలా ఉంది నా సెలెక్షన్? హే నిన్ను, అందరూ ఉన్నారు, ఇట్రా నువ్వు. ఏమైందండి? నేను నిన్ను అడిగానా? అయినా నువ్వు నాతో పాటు రాకు అని అక్కడే చెబుదామనుకున్నా. ఏదో నువ్వు వస్తానంటే ఊరుకున్నా. మళ్ళీ ఇక్కడ వచ్చి ఏదో నిజంగా నా వైఫ్ లాగా బిహేవ్ చేస్తూ నా కోసం సెలెక్ట్ చేస్తున్నా. నేను నిన్ను అడిగానా సెలెక్ట్ చేయమని? అసలు చూడు, ఒకసారి చెబితే నీకు అర్థం కాదా? ఈ ఫోన్ ఒకటి. హలో అమ్మా. తీసుకుంటున్నావు. తన తీసుకోలేదు, ఏమో నాకు తెలియదు. ఇక్కడ లేదు, నాకు దూరంగా ఉంది. సరే చూడు, అమ్మ చెప్పింది నువ్వు ఖచ్చితంగా చీర తీసుకోవాలంట. వెళ్ళి తీసుకోపో.
అంటే ఆ చీర ఏంటి? అంటే మీరు ప్యాక్ చేపించింది అది నా వైఫ్కి నేను తీసుకున్నాను. నీకు కాదు, అర్థమైందా? వెళ్ళు తీసుకోబో. సరే అండి. చూడండి, వీటికి విడివిడిగా బిల్లు చేయించండి. ఇదిగోండి, వీటికి కార్డు తీసుకోండి. ఇంకా ఈ శారీకి మనీ. థ్యాంక్స్. ఎందుకు ఇలా 2 బిల్స్ తీసుకున్నారు? ఏంటి 2 బిల్స్ ఎందుకని ఆలోచిస్తున్నావు కదా? అది కాదండి. అదే ఆలోచిస్తూ ఉంటావులే. చూడు, నేను తీసుకున్న వాటికి నా శాలరీ కార్డు, నువ్వు తీసుకున్న వాటికేమో అమ్మిచ్చిన డబ్బులు. నా డబ్బులతో నీకు ఒక్కటి కూడా కొనను. జీవితంలో నా బద్ధ శత్రువు నువ్వే. జీవితంలో ఎప్పుడు నా తరఫున నీకు ఏమీ కొననివ్వను. నీకు అలా జీవితంలో ఎప్పుడు జరగదు. ఇంకా నీకు అర్హత కూడా లేదు. అయినా నువ్వు నా పక్కన ఉండడానికి ఇష్టపడని నేను నీకు చీర కొనిస్తానని ఎలా అనుకున్నావు? అయినా నువ్వు బాగా సంతోషపడినట్టున్నావు కదా ఆ చీర నీకోసమే అని. చూడు, జీవితంలో నీకు ఆ ఛాన్స్ ఎప్పుడు రాదు. అర్థమైందా? పద. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో కలలో కూడా ఊహించలేవు. అలా ఉమా గతంలో నుంచి బయటకు వచ్చి, మహి, ఈ చీర మీ వైఫ్ కోసం కొన్నది కదా, నవ్వాలో ఏడ్చాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఉమా చీరని కట్టుకుని ఉంటుంది. దేవుడా, ఉమా ముందులా కాకుండా ఇప్పుడు నాతో చనువుగా మాట్లాడుతుంది. అన్నీ మర్చిపోయి ఇంకా మా జీవితాలను ఇక్కడ నుండి కొత్తగా సరికొత్తగా ఇంకా మా లైఫ్ని స్టార్ట్ చేస్తాం. ఎక్కడుంది ఉమా? ఉమా? ఏంటి మహి? నువ్వు ఏంటండి? అంటే చీర కట్టుకోలేదు, అదే నేను ఇచ్చిన చీర. మహి, అది మీ వైఫ్కి కదా, నాకు అర్హత లేదు, అందుకే బ్యాగ్లో పెట్టా. ఇంకా మీరు కూడా స్నానం చేయండి, వెళ్ళండి. రాక్షసి, పగ తీర్చుకుంటున్నావా? చెప్తా నీ పని. టవల్ ఇవ్వు. ఉమా. ఏంటి? టవల్ మర్చిపోయా, కాస్త తెచ్చిస్తావా? ఏంటో ఈ కొత్త అలవాట్లు. వచ్చావా? థ్యాంక్స్ ఉమా, ఇవ్వు. ఇప్పుడు చూడు, నేను లోపలికి ఎలా లాగుతాను. రే మహి, ఏంట్రా అలా లోపలికి లాగుతున్నావు? సంతోష్, టవల్ నువ్వెందుకు తెచ్చావురా? అవును, ఉమా పనిలో ఉంది, అందుకే. సన్యాసి, నిన్ను నా ప్లాన్ అంతా పాడు చేసావురా. గాడిదిలాగా పెరిగావు. ఆ మాత్రం అర్థం కాదారా నీకు? ఏంట్రా పొద్దున్నే ఇలా తిడుతున్నావు నన్ను? అవును, నీకు అసలు బుర్ర లేదురా. దాని నిండా మట్టే ఉంది. నేను ఉమ్మతో టవల్ తెప్పించుకొని ఇంకా చాలా చాలా నిన్ను ఉండు, బయటికి రాని, నీ పని చెప్తా. అమ్మో, వీడు చాలా కోపంగా ఉన్నాడు, ఏం చేస్తాడేమో. ఎస్కేప్ అంటూ సంతోష్ ఎస్కేప్ అయిపోయాడు. ఉమా పక్కన చూసుకొని నవ్వుతూ ఉంది. మహి, నాతో అంత ఈజీ కాదు. పాపం మహి. ఉమా, ఏంటే చాలా సంతోషంగా కనపడుతున్నావు అన్నది సౌమ్య. అవునే, అది మహి. ఓ, అయినా ఈ జెండా కర్రకు బాడీయే లేదు అనుకున్న, బ్రెయిన్ కూడా లేదా అంటూ సౌమ్య కూడా నవ్వుతుంది. సరే, నువ్వు కూడా త్వరగా వస్తే గుడికి వెళ్దాం మనం. సరే, అందరూ రెడీ అయ్యారు కదా, పదండి గుడికి వెళ్దాం అన్నాడు మహి. ఆ గుడి చాలా మహిమ కలది. నా చిన్నప్పటి నుండి ఆ గుడికి ఎంతో పేరు. కోరుకున్నవన్నీ నెరవేరుతాయి. అవునా? సరే పదరా, ఇంకెందుకు ఆలస్యం, పద చూద్దాం అన్నాడు సంతోష్. అంటూ వెళ్ళారు. ఏంట్రా ఇంత కొండపైన ఉంది? అవునరా, ముందు పదరా. అమ్మో, ఎలారా? చూడు, మనసులో నీ కోరిక కోరుకుంటూ మెట్లెక్కుతూ ఉండు, అప్పుడు చూడు. అవునా? సరే. అమ్మా తల్లి, నువ్వు కోరుకున్నవన్నీ తీరుస్తావంట కదా. మొదటిసారిగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ అమ్మాయితో నా పెళ్లి జరిగి జీవితాంతం నే కలిసి సంతోషంగా ఉండేలా చూడు తల్లి. అమ్మా, ఉమ్మతో నా బంధం శాశ్వతంగా ఉండేలా, మేము కలిసి పిల్లా పాపలతో సంతోషంగా ఉండేలా చూడు తల్లి అంటూ మహి కోరుకున్నాడు. అమ్మా, మహిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది. ఆ మార్పు నిజమా కాదా అన్న సందేహం, కొన్ని ప్రశ్నలు, ఇలా నా మనసు ఒక సందిగ్ధంలో ఉంది. నా జీవితం మోడులా కాకుండా పచ్చని చెట్టులా మారి పిల్లా పాపలతో ఉండేలా చూడు తల్లి అని ఉమా కోరుకుంటుంది. అమ్మా, నాకంటూ ఏ కోరికలు లేవు. నాకు అవసరం ఉన్నప్పుడు కాదు, నా వల్లే నన్ను నమ్మకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా ఉమా నాకు అండగా ఉండి నా జీవితంలో ఏ లోటు లేకుండా చేస్తూ నాకు ఒక ధైర్యంలా నా వెంటే ఉన్నది. కానీ ఇప్పుడు తన జీవితం అమావాస్యలాగా చీకటిగా కమ్ముకున్నట్టుంది. ఆ చీకట్లన్నీ తొలగిపోయి అన్నయ్య ఉమా సంతోషంగా ఉండేలా చూడు తల్లి అని సౌమ్య కోరుకుంటుంది. ఉమా, అబ్బా ఉమా, ఏం కోరుకున్నావు? మీరేం కోరుకున్నారు? కోరుకున్నది చెప్పకూడదు, కానీ నువ్వు ఉమ్మను విసిగించకుండా పద ముందు అన్నాడు సంతోష్. వీడున్నాడు కదా, మర్చిపోయా. అలా నవ్వుతూ మాట్లాడుకుంటూ దర్శనం చేసుకొని ఒకచోట కూర్చున్నారు అందరూ. ఉమా, నీకు తెలుసా, ఇక్కడికి నేను అమ్మ వస్తూ ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు నీతో వచ్చా, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఉమా కూడా హ్యాపీగా నవ్వుతుంది. ఉమా, అది నేను. ఎవరు ఫోను? ఉమా, నేను ఇప్పుడే వస్తాను. ఎవరు ఫోను? అయినా ఆయన ముఖం చేంజ్ అయిందే, ఎవరై ఉంటారు? ఉమా, చాలా బాగుంది కదా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదే.
ఉమా, అన్నయ్య పూర్తిగా మారినట్టు అనిపిస్తుంది నాకు. చూడు, ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఇంకా ఒకవేళ ఆయన నటిస్తున్నాడో అనడానికి నువ్వు తను ఏం చెప్తే అదే చేస్తావని అన్నయ్యకి బాగా తెలుసు కదా. మరి ఎందుకు నటిస్తాడు చెప్పు? తనకు నువ్వంటే కోపం. మరి అంత కోపం ఉన్న మనిషి నీతో ఇంత బాగా ఉండగలడా? ఆ ప్రియతో చెప్పి ఉండొచ్చు, కానీ తను ఇక్కడ లేదు కాబట్టి అన్నయ్యకి నటించడానికి అవసరం ఏముంది చెప్పు? తన ముందర అలా చెప్పి ఉండొచ్చు కదా. అయినా నటిస్తున్నారా లేదా అనేది మనకు తెలుస్తుంది కదా. వాళ్ళని చూస్తేనే అన్నయ్య తన మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాడు. నిజంగా చెప్తున్నాను, ఆయన మారిపోయారు. నువ్వు ఆ భ్రమ నుండి బయటికి వచ్చి ఇంకా నీ బంధాన్ని మొదలుపెట్టు. ఉమా, దేవుడు అందరికీ అన్ని ఛాన్సులు ఇవ్వడు. నీకు ఆ ఛాన్స్ ఇచ్చాడేమో, అందుకే అన్నయ్యలో నిజంగా మార్పు వచ్చింది. ఏం ఆలోచించకుండా అన్నయ్యతో కొత్త లైఫ్ మొదలుపెట్టు. జరిగినవన్నీ ఒక పీడకలలా మర్చిపోయి ఉన్న బంగారు భవిష్యత్తుని ఆహ్వానించు. మీ అత్తయ్య అన్న మాటలు తప్పు అని నీకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకో. నువ్వు అన్నయ్య, ఇద్దరు పిల్లలు, ఎంత బాగుంది ఫ్యామిలీ. సౌమ్య, ఇదంతా నిజం, నేను చెప్తున్నానుగా. థ్యాంక్సే. నాలో నేను చాలా సతమతమవుతున్నాను. నువ్వు చెప్పావంటే అది నిజం. మహి నిజంగా మారిపోయాడు. నన్ను నిజంగా లవ్ చేస్తున్నాడు. నా మహి నన్ను అంటూ చాలా సంతోషంగా ఉంది నాకు. హే సౌమ్య. చెప్పు. ఆగు తల్లి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని. నన్ను వదిలే తల్లి. నువ్వు నన్ను కాదు, అక్కడ ఉన్నారు కదా అన్నయ్యని. వెళ్ళి ఆయన్ని పట్టుకొని తిప్పు వెళ్ళు అన్నది సౌమ్య. పాపం మహి, నేను ఐ లవ్ యూ చెప్పలేదని చాలా నిరాశపడ్డారు కదా. వెళ్ళి తనతో, మహి వస్తున్నా, నీకెలా చెప్పాలి మహి? మహి. ఉమా, మీతో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఉమా, నేను త్వరగా వెళ్ళాలి, ఇంటికి వెళ్దాం పదా. ఏమైంది మహి? ఎందుకా కంగారు? కంగారా? నాకా? ఏం లేదే, అంతా బాగానే ఉందా? పదండి ఇంటికి వెళ్దాం. సరే, ఏమైంది మహికి? ఇంతవరకు బాగానే ఉన్నాడు కదా, అంత కంగారు దేనికి అసలు? ఆ ఫోన్ ఎవరు చేస్తుంటారు అని ఉమా ఆలోచిస్తూ ఉంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.